బాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రిష్ ఫ్రాంచైజ్ 4వ భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్టులో హీరోగా హృతిక్ రోషన్ నటించనుండగా దర్శకుడిగాను ఆయనే బాధ్యతలు చేపట్టబోతున్నారని సమాచారం. అంతేకాదు ఈ చిత్రం 2026లో సెట్స్ పైకి వెళ్లి 2027లో ప్రేక్షకుల ముందుకు రానుందట. గత 3 సినిమాల మాదిరిగానే ఇందులో కూడా సూపర్ హీరో ఎలిమెంట్స్, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్స్లు ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నాయి. ఇక తాజాగా ఈ మూవీలో హీరోయిన్ గా టాలీవుడ్ నేషనల్ క్రష్ రష్మిక మందనాను ఎంపిక చేసే దిశగా యూనిట్ సీరియస్ గా ఆలోచిస్తోందని బాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే రష్మికతో బృందం సంప్రదింపులు ప్రారంభించినట్లు సమాచారం. ఆమెకు కథ, పాత్ర నచ్చితే త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. క్రిష్ 4 భారీ స్థాయిలో రూపొందనున్న నేపథ్యంలో రష్మిక ఎంట్రీ ప్రాజెక్టుకు మరింత ఆకర్షణను తీసుకురావడం ఖాయం. ఇక రష్మిక హృతిక్ జోడీగా స్క్రీన్ పై కనిపిస్తే అది కొత్త ఫ్రెష్ కాంబినేషన్ అవుతుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విశేష అభిమానులను సంపాదించిన రష్మికకు ఇది బాలీవుడ్లో మరింత స్థాయిలో గుర్తింపును తెచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక అభిమానులు మాత్రం ఈ కాంబినేషన్ కన్ఫర్మేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించిన హోమ్ బౌండ్ సినిమా 2026 అకాడమీ అవార్డ్స్లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి ఇండియా తరపున అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. దర్శకుడు నీరజ్ చైవాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 20 ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా అధికారికంగా ప్రకటించబడింది. ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, జాన్వీ కపూర్ కూడా ఈ ఘనతపై స్పందించారు. కరణ్ జోహార్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ 98వ అకాడమీ అవార్డ్స్లో ఇండియా తరపున ఎంపిక కావడం చాలా గౌరవంగా ఉంది. టీం అందరికీ హృదయపూర్వక అభినందనలు అని తెలిపారు. అలాగే డైరెక్టర్ నీరజ్ చైవాన్, జాన్వీ కపూర్ కూడా సోషల్ మీడియాలో ఈ వార్తకు సంతోషం వ్యక్తం చేశారు. జాన్వీ మాట్లాడుతూ, ఈ ప్రయాణం, ఈ కథ, ఇందులో ఉన్న ప్రతి వ్యక్తి ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ఉంది. ఇక ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఉండటం నా జీవితానికి రివార్డ్ లాంటిది అని పేర్కొన్నారు. ఇక హోమ్ బౌండ్ నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రం కథ విషయానికి వస్తే ఇది గ్రామీణ భారతదేశంలో 2 అబ్బాయిల కష్టపూరిత ప్రయాణాన్ని చూపిస్తుంది. గౌరవం కోసం ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలనుకున్న వారు మార్గంలో కుల, మతపరమైన అవరోధాలను ఎదుర్కొంటారు. ఈ సినిమా మేలో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రీమియర్ అయింది. అక్కడ స్టాండింగ్ ఓవియేషన్ లభించింది. తర్వాత టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పీపుల్స్ చాయిస్ కేటగిరీలో 2వ రన్నరప్ అవార్డును గెలుచుకుంది. భారత సినిమా కోసం అంతర్జాతీయ వేదికపై పోటీ ఇచ్చే హోమ్ బౌండ్ సెప్టెంబర్ 26న థియేటర్లలో విడుదలయ్యింది. ఈ సినిమాతో భారత్ మళ్ళీ ఫైనల్ షార్ట్ లిస్ట్లో స్థానం కోసం 100కి పైగా అంతర్జాతీయ నామినేషన్లతో పోటీ పడ్డాయి. టాలీవుడ్ యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ లిటిల్ హార్ట్స్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్గా నిలిచింది. సాయి మార్తాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మౌలి తనూజ్ మరియు శివాని నగరం హీరో హీరోయిన్లుగా నటించారు. సినిమాకు సంబంధించిన కామెడీ, ప్రేమ దృశ్యాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. థియేటర్లలో సాలిడ్ వసూళ్లతో ప్రదర్శించబడుతూ సినిమాకు మంచి రన్ వస్తున్నప్పటికీ ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో సోషల్ మీడియాలో పలు కథనాలు వినిపిస్తున్నాయి. ఇక దీని నేపథ్యంలో ఈటీవీ విన్ అధికారికంగా క్లారిటీ ఇచ్చింది. లిటిల్ హార్ట్స్ ఓటీటీ రైట్స్ మన వద్ద ఉన్నాయి, కానీ ప్రస్తుతం ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే ప్రసక్తి లేదు అని ఈటీవీ విన్ వెల్లడించింది. థియేటర్లలో ప్రదర్శన ఇంకా కొనసాగుతూనే ఉంటుందని, ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చిన తర్వాతే అధికారికంగా విడుదల చేయబడుతుంది. ప్రేక్షకులు థియేటర్లో సక్సెస్ను ఆస్వాదిస్తూ త్వరలో ఓటీటీలో ఈ సినిమాను చూడటానికి ఎదురు చూడవలసినట్లు సూచిస్తున్నారు. రాకింగ్ స్టార్ యష్ హీరోగా లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా టాక్సిక్. ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ తర్వాత యష్ నుంచి రాబోయే ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణ కలిగి ఉన్నట్లు ఉంది. చిత్ర బృందం సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి హాలీవుడ్ టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్ జేజే పెర్రీను ప్రత్యేకంగా తీసుకొచ్చారు. జాన్ విక్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, డే షిఫ్ట్ వంటి హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన ఈ కొరియోగ్రాఫర్తో యాక్షన్ సీన్స్ హాలీవుడ్ రేంజ్ స్థాయిలో రూపొందిస్తున్నారు. షూటింగ్ ఇప్పటికే శరవేగంగా కొనసాగుతోంది. తాజా అప్డేట్ ప్రకారం చివరి షెడ్యూల్ ముంబైలో ప్రారంభమయ్యేలా ప్లాన్ చేయబడింది. ఇది సుమారు 45 రోజుల పాటు కొనసాగనుంది. ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలు, పలు యాక్షన్ సీక్వెన్స్లు చిత్రీకరించబడ్డాయి. మేకర్స్ సినిమాను కన్నడతో పాటు ఇంగ్లీష్లో కూడా రూపొందిస్తున్నారు. చిత్రంలోని ప్రధాన నటీనటులు నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా,
మేకర్స్ 2026 మార్చ్ 19న సినిమాను థియేటర్లో విడుదల చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. యాక్షన్, ఎమోషన్, స్టార్ పవర్ కలగలిసిన ఈ చిత్రం ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందించనుందని భావిస్తున్నారు. సినిమాల్లో గ్లామర్ రోల్స్, ప్రత్యేక పాటలతో ఎప్పుడు కురకారుని అలరించే సన్నీ లియోని ఇప్పుడు మరో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతోంది. ఈసారి ఆమె నటిగా కాదు, నిర్మాతగా కొత్త పాత్రలోకి అడుగుపెడుతోంది. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ విక్రమాదిత్య మోత్వానీ దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ రూపొందించబోతోంది. ఈ ప్రాజెక్టుకు నిర్మాతగా వ్యవహరించనుంది సన్నీ. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ సన్నీ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ప్రత్యేక పోస్ట్ షేర్ చేసింది. ఈ వెబ్ సిరీస్ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. నేను స్క్రిప్ట్ విన్న వెంటనే ఇది స్ఫూర్తినిచ్చే కథ అని భావించాను. ఇలాంటి ప్రాజెక్ట్తో నిర్మాతగా నా కొత్త ప్రయాణం మొదలు కావటం చాలా ఆనందంగా ఉంది అని సన్నీ పేర్కొంది. ఇక ఈ సిరీస్ను అంతర్జాతీయ స్థాయిలో రూపొందించనున్నారని సమాచారం. గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించేలా కంటెంట్కి వాస్తవికతతో పాటు ఎమోషనల్ టచ్ ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నారు. సన్నీ కూడా వ్యక్తిగతంగా ఈ ప్రాజెక్ట్పై ఎంతో ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నటీనటుల ఎంపికతో పాటు మరిన్ని కీలక వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఇప్పటికే సన్నీ నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్న వార్తతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. నిర్మాతగా ఆమె మొదటి ప్రాజెక్ట్ ఎంతవరకు విజయవంతమవుతుందో చూడాలి.